హలో ఆల్, వెల్కమ్ టు మీనాక్షి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే మీ అందరికీ కీమా బిర్యానీ చేసి చూపిస్తాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ నేనైతే కీమా బిర్యానీ కోసం ఇవన్నీ కట్ చేసుకొని, ఇంకా కీమా వాష్ చేసుకొని, రైస్ కూడా నీట్గా వాష్ చేసి నానబెట్టి పెట్టుకున్నాను. ఇవన్నీ నేను బిర్యానీ చేసేటప్పుడు చెప్తాను ఏమేమి వేస్తున్నా, ఎంతెంత వేస్తున్నా అని. ఇంక ఇప్పుడు ఫస్ట్ నేనైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుంటున్నాను. కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలానే గీతో పాటు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాను నేను. మనం బిర్యానీకి 2 యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఇంక ఇప్పుడు దీంట్లోకి మనం హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు అండ్ అలానే మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఇంకా మిర్చి, అవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇంకా మిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి కదా, మనం ఇంక ఇప్పుడు దీంట్లోకి నేను ఆల్రెడీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా కదా కీమా వేసేసుకోవాలి. అండ్ అలానే 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ కీమాలోంచి వాటర్ వస్తున్నాయి చూడండి, ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. కీమాలో వాటర్ అంతా ఇంకిపోయినాయి కదా, ఇప్పుడు మనం టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటో వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి టమాటో కూడా మగ్గించుకోవాలి. టమాటో బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ అలానే 1 స్పూన్ కారం. నేను నార్మల్గా నాకు తెలుసు వజ్జాయింపుని వేసేస్తా, మీరు ఒక 1 స్పూన్ వేసుకోండి షాహీ బిర్యానీ మసాలా పౌడర్. అండ్ అలానే ఒక 1 స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసిన తర్వాత 1 కప్పు కర్డ్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ కీమాకి బాగా పట్టాలి, సో అందుకోసం అని చెప్పి మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. కీమా అంతా బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం దీంట్లోకి నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నా కదా రైస్, ఆ రైస్ వేసేసుకోవాలి. మనం దీంట్లో రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోనే మనం నార్మల్గా 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటాం కదా, కానీ మనం నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి 1 గ్లాస్కి 1.5 నీళ్ళు అయితే చాలు. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ అలానే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ తెప్పించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం బిర్యానీ అయిపోయిందో లేదో. చూసారుగా మన బిర్యానీ అయితే కుక్ అయిపోయింది, అసలు ముద్ద కూడా అవ్వలా. చూడండి పొడి పొడిలాడుతూ భలే వచ్చింది కదా. మీరందరూ కూడా కీమా బిర్యానీ ట్రై చేయండి. అలానే మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి. ఓకే ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.